అబండెన్స్ ఉంటుంది అనమాట. అక్కడ ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్ ఉంటుంది. ఆ బ్లెస్సింగ్స్ ఏదైనా కానీ స్పిరిచువల్గా కానీ ఫిజికల్గా కానీ మనము ఆశీర్వదింపబడతాము. శాశ్వత జీవం అనేది ఉంటుంది అక్కడ, లైఫ్ అనేది ఉంటుంది. మనం ఇట్లా ఉండమన్నమాట. దేవునిలో సంతోషిస్తాము, ఆనందిస్తాము. అది డిఫరెంట్ అనమాట. మనం డిఫరెంట్ రిలంలో ఉంటాము. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసముతో మనం ఏమైనా చేయగలుగుతాం. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే. Thank you, Jesus. Worship your name of Father. We glorify your name of Father. We magnify your name of Father. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రములు తండ్రి. అందరూ మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాము. ఏదైనా స్క్రాప్ ఉంటే హృదయంలో, ఏదైనా దేవునికి అవిధేయత ఉంటే దాన్ని ఈరోజు తొలగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. Yes, Lord. Hallelujah, 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 hallelujah. అందరూ చప్పట్లు కొట్టండి. Hallelujah, hallelujah. హత్తుకోవయ్యా నా యేసయ్యా, నీవు లేక జీవించలేను. హత్తుకోవయ్యా నా యేసయ్యా, నీవు లేక జీవించలేను. Hallelujah, 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 hallelujah. రోగి అయిన సమయాన వైద్యుడు నీవయా, దూషణ నొందిన సమయాన జీవం నీవయా. రోగి అయిన సమయం అందరూ కలిసి హల్లెలూయా అని అందరూ తెలుసు కదమ్మా. అందరూ కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. అనేక సమయాలు మనకి జీవితంలో చీకటి రావచ్చు, వేదన రావచ్చు. అటువంటి సమయంలో మన దేవుడు మన మధ్యలో నిలిచే దేవుడు. కాలం చీకటి సమయాన వెలుగు నీవయా, మరణించు సమయాన వైద్యుడు నీవయా. కాలం చీకటి సమయాన వెలుగు నీవయా, మరణించు సమయాన వైద్యుడు నీవయా. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. యేసయ్యా నీకే స్తోత్రం. ఆరాధన, ఆరాధన, రామా 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 రామా.
ఆయన యెహోవా రాఫా అయిన దేవుడు, యెహోవా ఈరి అయిన దేవుడు, ఎల్ షదాయ్ అయిన దేవుడు మన మధ్యలోనికి, మన సంఘంలోనికి ఆయన ఆల్రెడీ వచ్చి ఉన్నాడు. ఇంకనూ ఈ సంఘాన్ని అభివృద్ధి పరచాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారము మనందరికీ ఉండాలని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా జీవగల దేవానికే స్తోత్రము నా ప్రభ. నీవు ఇచ్చిన ప్రతి శ్రేష్టమైన సమయానికి నీకే వందనాలు నా ప్రభ. ఈ సంఘములో ఆ పునాదిని ఏ విధంగా వేశావో అది నీకు తెలుసు నా ప్రభ. ఏ ప్రార్థనతో అయితే, ఏ కన్నీటితో అయితే, ఏ ఉపవాసంతో అయితే, ఏ బైబిల్ స్టడీతో అయితే ఆ పునాదిని నువ్వు వేసినందుకు మీకే స్తోత్రం. ఈ పునాది మీద వెలగల్ల రాళ్ళతో మేము కట్టడానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారంతో మేము కట్టడానికి, మా అందరికీ, సంఘ బిడ్డలకి, సంఘ కాపరికి నువ్వు జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. 2 సంవత్సరాలు కూడా నీవిచ్చిన మహిమ గురించి నీకే స్తోత్రం. ఇక్కడ ఈ బలిపీఠం మీద నీ అగ్ని మండిపోవును గాక. హల్లెలూయా. ఈ బలిపీఠం మీద నీ అగ్ని ఆరకుండా ఉదయ సాయంకాలము నైవేద్యముగా వాక్యము అర్పించబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీకే వందనాలు తండ్రి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ఈ కృతజ్ఞతాస్తుతులతో అర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. 2 నిమిషాలు దేవుని ప్రేరేపణ విధముగా ఈ సంఘానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో, ఈ సంఘానికి ఎల్డర్స్గా, పునాది రాయిగా, మూల రాళ్ళుగా, స్తంభాలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి అభిషేక ప్రార్థనతో మేము క్లోజ్ చేస్తాం. త్వరగా రండి. ప్రేరేపణతో, సహకారముతో, అలాగే అన్నిటితో కూడా ఎవరైతే సంఘానికి కార్నర్ స్టోన్స్గా ఉంటారో వాళ్ళని ఒకసారి ప్రార్థిస్తాము, వాళ్ళకి ప్రార్థన చేస్తాము. నేను బ్రదర్ జేమ్స్ గారు, ఆయన అభిషేకింపబడిన వ్యక్తి. మోహన్ రావు గారు, ఆనంద్, పోలీస్ గారు, డేవిడ్, నరేంద్ర రావాలి గారు, అలాగే లేడీస్ కూడా. ఎవరికైతే ప్రేరేపణ వస్తుందో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నిలబడితే ఈ సంఘానికి ఒక్కళ్ళు కాదు, ఇక్కడ 1 man షో కాదు, అందరూ కూడా కలిసి ఈ సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేయాలని నా మనసులో ప్రేరేపణ వచ్చి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రండమ్మా, కమ్ ఫాస్ట్. ఇంకా ఎవరైనా ఉన్నారండి? పరిశుద్ధాత్మరా నడిపించు ప్రభుపాద సన్నిధికి. పరిశుద్ధాత్మరా 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 మమ్ము నడిపించు ప్రభుపాద సన్నిధికి. పరిశుద్ధాత్మరా నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే, ప్రభు నీ కొరకే యేసు, నీ కొరకే, ప్రభు నీ కొరకే. పరిశుద్ధాత్మరా పరిశుద్ధాత్మరా మమ్ము నడిపించు ప్రభుపాద సన్నిధికి. పరిశుద్ధాత్మరా నీ శిరస్సు వంచి చేతులెత్తి నిన్ను ప్రార్థించెదము. మోకాలు శిరస్సు వంచి చేతులెత్తి నిన్ను ప్రార్థించెదము. ప్రభు నీ కొరకే యేసు, నీ కొరకే,
నీ కోరకి యేసు నీ కోరకి నీ కోరకి యేసు నీ కోరకి నీ చేతులిందివా పరిశుద్ధాత్మరా పరిశుద్ధాత్మరా మమ్ము నడిపించు ప్రభుపాద సన్నిధికి పరిశుద్ధాత్మరా. దేవా నీ కొరకే ప్రభా బిడ్డలు సంఘ పెద్దలు విశ్వాసం ముందు నిజంగా రక్త ప్రోక్షణ బిడ్డల ఆత్మ మనసుని ప్రోక్షించండి. పరిశుద్ధాత్మ దేవ మీరు అభిషేకించండి. బిడ్డలు నీ యొక్క పరిణామాన్ని సంఘం బలపరచండి. ఈ రాజ్యం కట్టడానికి పరిశుద్ధాత్మ దేవ ఆశీర్వదించి బలపరచండి. దేవా Blood of Jesus, Thank you. ఎక్కువ తగ్గించి ఎక్కువ లేకుండా చేసి దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ ప్రభువుకే వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అట్లాగే నన్ను ఇక్కడికి పిలవటానికి, వాక్యాన్ని బోధించడానికి అంగీకరించిన యూసిఎఫ్ సంఘ కాపరి గారికి, అలాగే సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా మరి మన మధ్యలో సార్ వాళ్ళు ఉన్నారు, వారి పెద్దలు. మరి ఈ స్థలానికి ఒక పేరు ఉంది అని అంటే, ఇది ఒక చర్చిగా ఇక్కడ రూపొందించబడింది అని అంటే, అది కేవలము మరి మన ముందున్న నాగరాజు గారు, వారి సత్యమణి గారు వలన ఇది జరిగిందని. సార్ ఇంకా చెప్పలేదు పూర్తిగా. అసలు ఇది ఈ చర్చి స్థలాన్ని వాళ్ళు వదలటానికి ఇష్టపడలేదు. కానీ దేవుడిచ్చిన జ్ఞానంతో సారు బెదిరించాల్సిన వాళ్ళని బెదిరించారు, బతిలాడాల్సిన వాళ్ళు బతిలాడారు, వెళ్ళి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పారు, ముట్ట చెప్పాల్సిన వాళ్ళకి ముట్ట చెప్పారు. అది దేవుడిచ్చిన జ్ఞానం. అది దేవుడిచ్చిన జ్ఞానం. మనకు బైబిల్లో ఉంటుంది, ఎస్తేరుని ఆ మొర్దెకై అంటాడు, నిన్ను దీనికోసమేనో అనుకుంటా ఈ స్థలానికి నిలబెట్టింది, నిన్ను ఒక రాణిగా చేసింది అని అడుగుతాడు. అంటే యూదుల్ని రక్షించడానికి నువ్వు రాణిగా అయ్యావేమో ఒకసారి ఆలోచించు అంటారు. సిఈ గారుగా నాగరాజు గారు ఇక్కడికి రావటం అనేది దీనికోసమే నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సిఈ గారే అంట, ఎందుకంటే సార్ నేను రిటైర్డ్ సిఈ గారు అంటూ నాకు ఎందుకో ఇష్టం ఉండదు. మరి అంత డైనమిక్గా ఉంటారు, యంగ్గా ఉంటారు కాబట్టి మరి సార్ని ఇంకా సిఈ గారని పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మనం వాక్య భాగంలోకి వెళదాం. నాకు చాలా ఎక్కువ టైం ఇచ్చారు వాక్యంలోకి వెళ్ళడానికి. థ్యాంక్ యూ సో మచ్. మన వాక్య భాగం చదువుకుందాం ఒకసారి. ఇందాక చదివాం, ఎవరికైనా గుర్తున్నట్లయితే చదవండి, గుర్తు లేదంటే నేను చెప్తాను. గుర్తున్న వాళ్ళు ఎవరైనా చదవండి. చదవమనేసరికి ఎవరికి గుర్తు రావట్లేదు అనుకుంటా. చాలా
నేను అందరికి వినపడేట్టుగా నేను చదువుతాను. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇక్కడ రెండు భాగాలుగా ఈ రెండు మాటల్ని నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. మొట్టమొదటిది, దేవుడు ఎక్కడ ఉంటారు అనేది ఆయన చెప్తా ఉన్నారు. ఎక్కడ ఉండటానికి ఇష్టపడట్లేదో ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అయినప్పుడు నేను ఉండే స్థలాన్ని మీలో ఎవరైనా దాన్ని నిర్ణయించగలరా అని అడిగినట్లు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమైనప్పుడు ఆయన ఉండే స్థలాన్ని నిర్మించడానికి మనం ఏ పాటి వారం? అందుకని అంటాడు, హస్తకృత ఆలయములలో నేను నివసింపను అంటాడు. మరి మీరు అనొచ్చు, మరి ఎందుకండి మరి ఇది కట్టుకున్నాం మనం, అంటే ఇది కట్టిందంతా వేస్టా? కట్టించిన వాళ్ళంతా శ్రమపడ చేసిందంతా వేస్టా? దానికోసం ఎంతో మంది అనేక కష్టాలు ఓర్చుకొని వాళ్ళకి ఉన్నవి లేనివి అన్ని సమర్పించుకొని చేసింది అన్ని ఇవన్నీ నిరుపయోగమా అంటే, బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, ఆయన నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారు దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు అంటాడు. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుణ్ణి కనపరచడానికి, దేవుని యొక్క శక్తిని కనపరచడానికి మనము ఒక గృహం లాంటి దాన్ని కట్టాము. అంటే దేవుని నామాన్ని ప్రకటించడానికి ఒక స్కోప్ని మనం ఇవ్వగలిగాం. అలా ఇవ్వగలిగాము అంటే అంటే ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే వాళ్ళు ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు అని అంటే, ఇంత కష్టపడి ఇంత పెద్ద చర్చిని మనం నిర్మించుకుంటే దాని ప్రతిఫలాన్ని దేవుడు వదిలేస్తాడు? ఊరికే ఇవ్వకుండా వదిలేడు. కానీ ఏమన్నాడంటే, ఇంత కట్టారు బాగానే ఉంది, కానీ ఇందులో నేను ఉంటానంటాడు. నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టునుద్దేశించినది ఏ పాటిది? ఎందుకని ఈ మాట అంటున్నానంటే, ఇవన్నీ నావే, ఇవన్నీ నావి, మరలా నాకే చూపిస్తున్నారా మీరు అన్నట్టుగా ఉంటుంది అనమాట. చూడండి ఏమంటాడు, ఇవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అంటాడు. అందుకని నేను ఒక మాట అన్నాను, నాగరాజు గారు ఎన్ని ఏర్పాటు చేయగలిగారు అనంటే వెనకుండి చేయించింది ఎవరు? దేవుడే. ఇవన్నీ నాయి కాబట్టి నాకు చెయ్యి అనేసి వారిని ప్రేరేపించారు. ఆ విధంగా ప్రార్థించేటట్టు మేడంని పురుగొల్పారు. అది జరిగింది. దాని ప్రతిఫలం ఎక్కడికి పోదు. కానీ దానికంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఆ 2వ వచనంలోకి వచ్చేసరికి దానికంటే ఒక ముఖ్యమైన విషయం. ఇదంతా చేశారు, బానే ఉంది, ఇదంతా జరిగింది, బానే ఉంది, ఇదంతా నిర్ణయించబడింది, బానే ఉంది, ఇది నావి సంబంధించి బానే ఉంది, అవి మీ చేశారు, బానే ఉంది, కానీ అనేసి ఒక మాట ఇక్కడ చెప్తాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక 3 మాటలను చెప్తా ఉన్నారు. ఆయన ఏమి ఒక సపరేట్గా ఈ కేటగిరీ వాళ్ళు ఈ పని చేయాలి, ఈ కేటగిరీ వాళ్ళు ఈ పని చేయాలి, ఈ కేటగిరీ వాళ్ళు ఈ పని చేయాలి అనలేదు. ఎవరైనా సరే, హూ ఎవర్ ఇట్ మే బి, అది ఎవరైనా కావచ్చు, ఎవరైనాను మొదటిది ఏంటిది? దీనుడై. రెండోది నలిగిన హృదయము కలవారే. మూడోది ఆయన మాట విని వణుకుతా ఉండాలి. ఇది ఆయన కోరుకుంటుంది. అటువంటి వారి పట్ల నా దృష్టి నుంచుతాను అంటున్నాడు. నువ్వు పెద్ద ఆలయాలు కట్టించావు, దానికి కష్టపడ్డావు, లక్షలు ఖర్చు పెట్టావు, చాలా శ్రమ పడిచావు, అవన్నీ నేను చూశాను, అవన్నీ నాకు సంబంధించినవి, అవన్నీ నేనిచ్చినవి నీకు. కానీ నువ్వు ఇవ్వాల్సింది నాకు ఉన్నాయి అంటున్నాడు. నువ్వు నాకు ఇవ్వాల్సింది కొన్ని ఉన్నాయి అంటున్నాడు. అదేంటో తెలుసా? అవేంటంట, ఒకడు దీన మనస్సు మనకు ఉండాలి.
దీన మనసు మనం కలిగి ఉండాలి. రెండోది, నలిగిన హృదయం కలిగి ఉండాలి. మూడోది, ఆయన మాట విని వణుకుచుండాలి. అంటే ఆయన మాటకి మనం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అంటే మన జన్కో పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చాలా వినమ్రంగా నమ్రతగా ఎలాగో నుంచొని వాళ్ళ మాట వినటానికి ఎలా ఉంటుంది. అలాగే దేవుని మాట విని వణుకుతూ, అంటే ఏదో గజగజలాడిమని కాదు, కానీ ఆయన మాటకి అంత వాల్యూ ఇవ్వమని చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ 3 మాటలు చూసుకున్నట్లయితే ఇదే పర్యాయ పదాలలాగా ఇంకో చోట కూడా చెప్పబడి ఉంటుంది. అదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. ఎవరైనా ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ఇలాగ సెలవిచ్చుతున్నాడు, అయినను వినయము గలవారి ప్రాణమును జీవింప చేయుటకును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడ నివసిస్తా ఉన్నాడండి? మనుషులు చేసిన హస్తకృతాలయములలో నివసించట్లేదు. ఎక్కడుంటానంటున్నాడు? ఎక్కడుంటానంటున్నాడు? దీన మనసు కలవారి దగ్గర ఉంటానంటున్నాడు. విరిగిన మనసు కలవారి దగ్గర ఉంటానంటున్నాడు, వారిని ఉజ్జీవింప చేయటానికి. మరి ఎందుకండి చర్చ అనంటే, మనం అందరం కలిసి ఇక్కడ ఆయన్ని స్తుతిస్తూ ఉజ్జీవింపబడటానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇందాక 3 మాటలు గుర్తు చేశాను. ఒకటి, దీన మనస్సు కలిగి ఉన్నారు. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే అతి దీనమైన మనసు కల వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. మనకి పాత నిబంధనలోనే కనిపిస్తాడు, మోషే. మోషేని ఎవరు ఎన్ని తిట్టినా సరే ఆయన వెళ్ళే స్థలం ఒకటి ఉండేది. వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేవాడు, అంతేనా? ఎవరు ఎన్ని అన్నా సరే వెంటనే వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో మోకరించేవాడు. సమస్య వచ్చిందంటే టక్కుమని వెళ్ళి దేవుని సన్నిధిలోకి మోకరించేవాడు. ఆయనకి ఏ సమస్య ఎదురైనా సరే, అందుకని అంటాను, దీన మనసు అంటే ఏదో ఇట్లా ఒంగోని నమస్కారం అండి అంటే సరిపోదు. అది శారీరకంగా కనిపించకపోయినా అది లోపల స్పిరిట్లో అనిపించాలి, ఆత్మలో. అందుకని అంటాడు, ఆ ధన్యతల్లో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, దీన మనసు కలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదేనా? అంతేనా అన్నది? చదువుతారా? ఆత్మ విషయమై దీనులు అయిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. అంటే ఆత్మలో దీనత్వం కనపడాలి మనిషి. ఎందుకంటే మనిషి శారీరకంగా ఉన్న ఆత్మ దేవుడు మనలో జీవిస్తూ ఉన్నాడు కాబట్టి, మనం ఆత్మరూపి అయిన ఆ తండ్రికి మనం పుట్టి ఉన్నాం కాబట్టి మనం కూడా ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉండాలి. మోషే ఏ విధంగా అయితే, దీనత్వం అంటే మనకి సమస్య వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధికి వెళ్ళటం, అది మెయిన్ దీనత్వం. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఏది నేర్పాలో అది నేర్పిస్తారు మనకి, దేవుడు ఏది తెలియజేయాలో అది తెలియజేస్తారు, దేవుడు మనకి ఏది కావాలనుకుంటున్నారో అది ఇస్తారు. అప్పుడే మనకు దీనత్వం అనేది వస్తుంది. రెండో విషయం చూసుకుందాం. నేను త్వరగా ముగించేస్తాను, ఎందుకంటే చాలా సమయం ఎక్కువ ఇచ్చారు నాకు కాబట్టి నేను ముగించేస్తాను. రెండో మాట ఏంటి? నలిగిన హృదయము గలవారు. ఎవరన్నారు బైబిల్లో నలిగిన హృదయం కలిగినవారు? మీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోజెస్, ఇంకా
యోబు, ఇందాక చెప్పారు కదా యోబు. ఇంకా ఎవరైనా ఉన్నారా? జీసస్, దావీద్. నేనైతే దావీద్ అని రాసుకున్నా. డేవిడ్ గారు కాబట్టి దావీద్ అని చెప్తారు. వారు ఎంటీహెచ్ చేసిన వాళ్ళు కదా ఎంతైనా. గ్రీన్ ఉంది. దానికి దీనత్వం కావాల్సి వచ్చినట్లు అంత దేవుడు దానికి దీనత్వం అనుగ్రహించను కాక. సరే, నలిగిన హృదయం గురించి మాట్లాడదాం. డేవిడ్ దావీదుని సౌలు అభిషేకించడానికి వచ్చినప్పుడు సౌలు యెషయా దగ్గరికి వచ్చి, నీ కుమారుల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ఒకసారి పిలువు అని అంటే, నీ కుమారులు నేను అభిషేకించాలి ఒకనే అనేసి. యెషయా ఏం చేస్తాడు? దావీదుని తప్ప అందరిని పిలుస్తాడు. చూడండి, మన ఇంట్లోనే మనం ఒక 5 అన్నదమ్ములో 2-3 అన్నదమ్ములో ఉన్నాం అనుకోండి. డాడీ వచ్చేసేసి ఎవరైనా గెస్ట్ వచ్చి, అరే బట్టలు ఇస్తాను మీ పిల్లలందరికీ, పిలువు మీ పిల్లలని అంటే, ఒకడిని వదిలేసి మిగతా వాళ్ళని పిలిస్తే ఎలా ఉంటుంది? జెంట్స్లోనేమో కానీ అమ్మో ఇటువైపు వాళ్ళని పిలిస్తేనా, ఒక్కళ్ళని వదిలారో అయిపోయారు. చూడండి, అంటే ఆ టైంలో మనసంతా విరిగిపోయింది. అందే అంటారు, నాకు మనసు విరిగిపోయింది, అసలు ఇక్కడ రావండి అని ఇంటికి, వాళ్ళ మొహం కూడా చూడండి అంటారు. మనసు విరిగిపోయింది. చూడండి, అన్నదమ్ములు 6 పిలిచేసి ఇతనొక్కడిని ఆ గొర్రెలు పెంచుకోవడానికి వదిలేసి, ఎప్పుడు సమూయేలు ఇంకా ఎవరైనా ఉన్నారా, మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు చెప్తాడు, లాస్ట్ వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు అని అంటే, వెంటనే పిలవండి అంటాడు. చూడండి, దావీదు అప్పుడే దావీదు యొక్క మనసు విరిగిపోయి ఉంటుంది. అరే ఏంటి మా నాన్న, మా డాడీ ఏంటి ఇలా చేశాడు, నన్ను వదిలేశాడు అనుకుంటా అనేసి. కానీ మనుషులు వదిలేస్తే దేవుడు వదిలేయడు మనల్ని. హల్లెలూయా. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు అని అంటే దేవుడు తప్పకుండా నిన్ను లేపుతాడు. మనుషులు వదిలేయచ్చు, మనుషులు చీత్కారాలు కొట్టేయచ్చు, మనుషులు పక్కకి వెళ్ళబోయా బాబు అనొచ్చు. కానీ మనుషులు అన్న మాటల్ని బట్టి మనసు విరగొట్టుకోకూడదు. దేవుని యొక్క మాటను బట్టి మన మనసు విరగొట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కోరుకునేది దేవుడు అదే, విరిగిన మనసు కావాలంట, విరిగిన హృదయం కావాలి ఆయనకి. దావీదు రాజైన తర్వాత సొంత కొడుకే రాజ్యాలు లాగేసుకొని పరిగెత్తిస్తాడు దావీదు. అప్పుడు దాకా సౌలు, దావీదా నా కుమారుడా నువ్వు నాతో ఉండు, నువ్వు వీణ వాయిస్తే నాకున్న ఆ దయ్యపాత్మంతా వెళ్ళిపోద్ది, దురాత్మంతా పారిపోయిద్ది అన్న సౌలుకి స్తోత్రములు 1000 స్తోత్రాలు, దావీదుకి 10,000 అనగానే వెంటనే మొదలైపోయింది. దావీదుని చంపడానికి 2 సార్లు ఈటని ఇస్తాడు. దావీదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు ఎలా ఉండాలి దావీదుకి? అరే నేను వీణ వాయిస్తే ఈ వ్యక్తికి ఉన్న దురాత్మ పారిపోతే, ఈ వ్యక్తి నన్ను కావాలని తన అల్లుడిగా చేసుకొని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడా అనేసి మనసంతా విరిగిపోయి ఉంటుంది. తన కొడుకు తన చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటే, తన ఉపపత్నులతో పాపం చేస్తూ ఉంటే తన మనసు అంతా విరిగిపోయి ఉంటుంది. తను కొండల్లో, లోయల్లో, అడవుల్లో తను పరిగెత్తిస్తూ ఉంటే దావీదు మనసు అంతా విరిగిపోయి ఉంటుంది. కానీ వారిని ఒక్క మాట కూడా అనకుండా ఆయన మనసు విరిగినప్పుడల్లా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు దావీదుని నా హృదయానుసారుడు అంటాడు. నా హృదయానుసారుడు ఆయన దావీదు, నా హృదయానుసారుడు. ఎందుకో తెలుసా? దేవుని హృదయం కూడా మన విషయంలో విరిగిపోయింది. మనకు అన్నీ ఇచ్చి అమ్మా నన్ను స్తుతించండి, నన్ను ఘనపరచండి, నన్ను ఆరాధించండి చాలు అని అంటే, మన పనులన్నీ పెట్టుకొని ఆయన్ని ఘనపరచడం, ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం మానేస్తా ఉన్నావేమో, ఆయన మాట వినట్లేదేమో. ఒకసారి ఆలోచించుకుందాం.
ఇంకొక మూడవ మాట ఏంటది? నా మాట విని వణుకుచుండవలెను. నా మాట విని ఏదున్నా లేకపోయినా వచ్చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అబ్రహాం. దేవుని పిలుపునందుకొని నీ తండ్రి ఇంటిని, నువ్వు ఉన్న స్థానాన్ని వదిలేసి నేను చూపించబో దేశానికి వెళ్ళు అని అంటే మనం ఏమడుగుతాం? అసలు ముందు దేశం ఏంటో చెప్పు, అది ఎక్కడుందో చెప్పు, దానికి దారి ఏంటో చెప్పు, అక్కడికి వెళ్తే నాకు ఏమి ఇస్తావో చెప్పు, అప్పుడు వెళ్తాలే అంటాం. కానీ అబ్రహాం అలా అడగలేదేమి. వెంటనే పెట్టేపాట సర్దుకున్నాడు, బయలుదేరిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో గమ్యం తెలియదు, కానీ ఆయనకు తెలిసిందల్లా ఒకటే, దేవుని మాట వినటం. దేవుని మాట వింటే దేవుడు ఏదైనా చేయగలడు. అందుకే నేను నాకు పాడాను, ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలదు. కథ మొత్తం మారింది. అబ్రహాం కథ మొత్తం మారిపోయింది ఆయన మాట వినేసరికి. చూడండి, ఎన్ని సమస్యల్లో ఉన్నా సరే అబ్రహాము ఆయన మాట వింటానే ఉన్నాడు. ఆయన దాసి ద్వారా, హాగర్ ద్వారా కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టగానే సారా పిలిచి పంపించే వెళ్ళాము. ఎలా ఉంటుంది తండ్రికి? తనకు పుట్టిన కుమారుణ్ణి వదిలేయమని, బయటికి ఏదో ఎక్కడ వేరే ఇల్లు చూడమని కాదు, అసలు ఎక్కడెక్కడా లేకుండా పంపించేయాలి. మనసు విరిగిపోయి ఉంటుంది. కానీ దేవుడు చెప్తాడు, నువ్వు నీ భార్య అయినా శారా మాట విను. దేవుడు మాట విన్నాడు, శారా మాట కాదు ఆయన విన్నది. చాలామంది ఈ వాక్యాన్ని పట్టుకొని నీ భార్య మాట విను అని బైబిల్లో ఉంది కదా, శారా ఉంది కదా, వినాల్సిందే భార్య మాట అంటారు. అన్ని విషయాల్లో వినమని నేను చెప్పట్లేదు, అన్ని విషయాల్లో వినొద్దని చెప్పట్లేదు. వినాల్సిన విషయాల్లో వినాలి, వినకూడని విషయాల్లో వినకూడదు. కానీ దేవుని మాట మాత్రం అన్ని విషయాల్లో వినాలి. అందుకనే అక్కడ అబ్రహాం విన్నది శారా మాట కాదు, శారా చెప్పిన మాటని పలికిన దేవుని మాటని విన్నాడు. వెంటనే ఇష్మాయిల్ని పంపించేశాడు. ఆ తర్వాత 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకొక సమస్య ఎదురైంది. దేవుడే పిలిచి అంటాడు, నీకు ఒక్కగానొక్కడైనా ఇస్సాకుని నాకు బలిగా ఇచ్చేయంటాడు. ఎలా ఉంటుంది తండ్రికి? తల్లికి కూడా ఒక మాట కూడా చెప్పడు, వాళ్ళ భార్యకు ఒక మాట కూడా చెప్పడు. తీసుకెళ్ళిపోతాడు. వెంటనే తీసుకెళ్ళిపోయి తన్ను వధించడానికి సిద్ధపడేసరికి అప్పుడు దేవుడు ఆపుతాడు. ఎందుకు? ఈ మాట విని వణుకుచుండటం వల్ల మాత్రమే అబ్రహాము ఎంతమందికి తండ్రి అయ్యాడు. మనందరికీ తండ్రి అయిన అబ్రహాం ఎందుకో తెలుసా? ఆయన మాట విని వణుకుతా ఉన్నాడు కాబట్టి, ఆయన మాట విని వణికాడు కాబట్టి. చూడండి, ఇవన్నీ నేను ఒక చిన్న దాంట్లో నేను పొందుపరచాలనుకుంటున్నాను. ఇవన్నీ మనకు జరగాలి, మనం దీనులమై ఉండాలి, మనకి నలిగిన హృదయం కావాలి, దేవుని మాట మనం వినాలి అని అంటే అవి మనం నేర్చుకోవటానికి మనకు కావలసింది ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారో, మనలో తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటారో, మనం ఏ విధంగా తగ్గించుకోవాలో, ఏ విధంగా వినయం చూపాలో, ఏ విధంగా విధేయత చూపాలో, ఏ విధంగా నలిగిన విరిగిన మనసుతో ఉండాలో, ఏ విధంగా దేవుని మాటని వినాలో ఆయన నేర్పుతూ ఉంటాడు, ఆయన చెప్తా ఉంటారు. అందుకనే ఆ పరిశుద్ధాత్ముడిని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆయన చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన ఫలాలు చూసినట్లయితే ఆత్మ ఫలాలు ఉంటాయి. ఆత్మ ఫలాలు ఎన్ని? 36 అమ్మా 9 ఆత్మ ఫలములు. ఈ ఆత్మ ఫలముల్లోనే చాలా విషయాలు దాగున్నాయి. అవన్నీ నేను చెప్పడానికి ఇప్పుడు టైం లేదు, చెప్పే ఇది కూడా నాకు లేదు కాబట్టి ఒక్క మాట చెప్పేసి, ఈ ఆత్మ అందులో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదివిన తర్వాత ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పి ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్. సమాధానమును చదువు బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. చూడండి,
ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండి ప్రేమతో ఒకరినొకరు సహించుకున్నాడు. మనం ఒక సంఘముగా చేరిన, చూడండి, సంఘముగా చేరిన మనం, సంఘం అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్, ఇంగ్లీష్లో చెప్పారు. క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అంటే మనిషి శరీరంలో అవయములు ఏ విధంగా ఉన్నాయో సంఘంలో కూడా క్రీస్తుకు సంబంధించిన అవయవములు మనమందరం. అదే సంఘం. అవయవాలన్నీ ఒక చోట చేరితే శరీరం ఎలాగైందో, క్రీస్తుని నమ్మిన వ్యక్తులందరూ, క్రీస్తుని ఇష్టపడ్డ వ్యక్తులందరూ ఒక చోట చేరినప్పుడు అది సంఘంగా మారింది. అది ముఖ్యం, అది ముఖ్యం, చాలా ముఖ్యం. సంఘము కూడుకోవటానికి చర్చి ముఖ్యం. గాట్ మై పాయింట్. మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నన్ను. సంఘము ముఖ్యం దేవునికి, యేసుక్రీస్తుకి సంఘము ముఖ్యం. సంఘం కోసమే ఆయన అన్నీ చేశాడు. సంఘం కోసమే తను పూర్తిగా సమర్పించుకున్నాడు. రేపు రాబోయేది కూడా సంఘం కోసం, సంఘం కోసం. ఈ సంఘము కూడుకోవటానికి చర్చి ముఖ్యం, కానీ దీనికన్నా ముఖ్యం ఎవరంటే సంఘం. ఓకే, ఈ సంఘము అంటే మన శరీరంలో ఏ విధంగా భాగాలు ఉన్నాయో క్రీస్తులో కూడా మనం అందరం ఒక్కొక్క భాగం, ఒక్కొక్క భాగం. మన భాగం, మన పని మనం చేస్తూనే ఉండాల్సింది, అంతే. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉండాలి, ఎవరి పని వాళ్ళు చేస్తుండాలి. ఒకసారి ఆ క్రీస్తు శరీరము సంఘం గురించి 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి ఉంటే చదువుదాము. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 12వ వచనం నుంచి. అమ్మా చదవండి. చెయ్యిని చాలా, అక్కడతో 27 చదువుదాం ఒకసారి. 27. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. చాలు. ఇది ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ చెప్పి ఐ విల్ క్లోజ్ దిస్. మన శరీరంలో భాగాల గురించి ఇప్పుడు చదువుతా ఉన్నాం, వచ్చేసింది అంతా. ఒకరోజంట మన శరీరంలో భాగాలను చూసుకొని ఒకరోజు చేతులకి, చెవులకి, కాళ్ళకి, ముక్కుకి, నోరుకి, వీటన్నిటికీ కాంపిటీషన్ వచ్చిందండి, ఎవరు గొప్ప అనేసి. శిష్యులకు కూడా కాంపిటీషన్ వచ్చింది, మాలో ఎవరు గొప్ప అని వస్తుంది. అట్లాగే ఈ శరీరానికి కూడా ఒకసారి కాంపిటీషన్ వచ్చేసింది. మేము చెవులు మేమంటే గొప్ప, కాళ్ళు మేము గొప్ప, లేదు చేతులు మేము గొప్ప, లేదు నోరు మేము గొప్ప, లేదు కళ్ళు మేము గొప్ప అనేసి మొత్తం ఒక రోజంతా డిస్కస్ చేసుకొని సాయంత్రానికి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్గా కాళ్ళు అన్నాయంట, నేను చాలా బారుంటాను, నేను చాలా గట్టిగా ఉంటాను కాబట్టి నేనే కింగ్ ఇందులో, నేను చెప్పిన మాట వినాల్సిందే మీరు అని గట్టిగా వాదించింది. సరే, మిగతా ఆయన్ని ఈ కాళ్ళు వచ్చి ఎక్కడ మీద పడిపోయి మనల్ని కొట్టేస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ ఒక మాట అనుకొని, ఈ రోజు నుంచి
మనం కాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయొద్దు అనేసి ఒక డెసిషన్ తీసుకున్నాయంట. అంటే శరీరంలో భాగాల్లో అన్నీ ఒకటైపోయినాయి, కాళ్ళు మాత్రం వేరుగా ఉన్నాయి. కాళ్ళని వీళ్ళందరూ వేరు చేసి ఏం చేశారంటే, కాళ్ళకి ఏదన్నా అయితే కనుక మనం ఏమీ సహాయం చేయొద్దు అని ఒక డెసిషన్ తీసేసుకున్నాం. సరే, ఆ శరీరం రాత్రి పడుకుంది. మధ్యలో మెలకువ వచ్చింది, వాష్రూమ్కి వెళ్దాం అనేసి. లేచిన తర్వాత ముందుగా పనిచేసేది ఏది? కన్ను. కాళ్ళు రెడీయే, కాళ్ళే కదా వాళ్ళతో పాపం పెట్టుకుంది. కన్ను పనిచేయట్లేదు. సరే, రోజు తెలిసిన వాష్రూమే కదా అనేసి మెల్లిమెల్లిగా అడిగేసుకుంటే కాళ్ళు వెళ్ళిపోయింది. అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గుమ్మం అడ్డు వచ్చి కాలుకు తగిలి తూలబాకి. మనుషులు మామూలుగా అన్నీ ఒకటేగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనమే ఉన్నాం అనుకోండి, మనమే తూలి పడుతుంటే ఏం చేస్తాం? మన చెయ్యి వెంటనే మన చెయ్యి ఎవరో మనం ఏమైనా చెప్తాం, చెయ్యి పట్టుకో అనం, కానీ ఆ చెయ్యి ఏం చేస్తుంది వెంటనే ఏదో దాన్ని సపోర్ట్ చేస్తుంది. కానీ అక్కడ కొట్టుకున్నాయి కదా, ఎన్ని పాపం వచ్చేసింది కదా, ఆ చేతులకు వెంటనే చేతులు ముడుచుకొని కూర్చున్నాయి. ఏమైద్ది? శరీరం మొత్తం బోర్లా పడుతుంది. బోర్లా పడడంతో ముక్కు నలిగిపోయిద్ది, కంటికి దెబ్బ తగిలిద్ది, పళ్ళు ఊడిపోతాయి, చేతులకు దెబ్బ తగులుతాయి, మోకాళ్ళకు కూడా దెబ్బ తగులుతాయి. చూడండి, నేను గొప్ప, నేనే ఇక్కడ, ఈ సంఘంలో నేనే ముఖ్యం, ఈ సంఘంలో నేనే చెయ్యాలన్నీ అనుకుంటే అవదు. అన్ని శరీరంలో ఒక్కొక్క భాగం అందరూ కలిసి చేస్తేనే ఏదైనా జరిగింది. శరీరంలో భాగాలన్నీ చేస్తే చూడండి, అంటే మాకు తగిలితే కాళ్ళుకే కదా, మాకేం తగలవు కదా అని అనుకోని ఉండొచ్చు ఇవన్నీ, కానీ అన్నిటికీ తగిలినాయి దెబ్బలు. సో సంఘంలో సమస్య వస్తే అది అందరికీ వస్తుంది. చూడండి, మనం ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ రాస్తాము, లేదంటే రైటింగ్ కాంపిటీషన్ రాస్తాము, చాలా చక్కగా ఉంది మీ రైటింగ్ అని చెప్పి మనకి ప్రైజ్ ఇస్తారు. కానీ రాసింది ఎవరో చెయ్యి, అంతేగానా ఒకళ్ళ రవిబాబు చెయ్యి బాగా రాసింది, చెయ్యికి ఫస్ట్ ప్రైజ్ అని ఎవరు చెప్పడు. ఎవరికి చెప్తారు? రవిబాబు ఫస్ట్ ప్రైజ్ అంటారు, కానీ రాసింది ఎవరో చెయ్యి. అలాగే మన సంఘంలో ఒక్కళ్ళు చేసిన సంఘంగా ఉండి సంఘం అంతటికి పేరు వస్తుంది, మంచి పేరు. సంఘంలో ఒక్కళ్ళు తప్పు చేసినా సంఘం అంతటికి చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఏది చేసినా సరే సంఘంగా మనం కలిసి చేయాలి, అది ఒక్కటై చేయాలి. హల్లెలూయా. అందుకనే ప్రేమతో ఒకరినొకరు సహించుకొనుడి అంటాడు. ప్రేమ చాలా ముఖ్యమైనది. ఈ ప్రేమ ఉంటే కనుక ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కంటి మీద చెవికి ప్రేమ ఉన్నా, కాలు మీద చేతికి ప్రేమ ఉన్నా, ముక్కు మీద నోరికి ప్రేమ ఉన్నా, ఇవన్నీ కలుసుకునేవి. అట్లాగే సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడికి ఇంకొక సభ్యుడి మీద ప్రేమ ఉంటే ఏమైందంటే సమస్యలు రావు అని నేను అనను. సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ ఆత్మని మనలో ఉంచుకుంటాం కాబట్టి, ఆ ప్రేమని మనలో ఉంచుకుంటాం కాబట్టి, ఆ ప్రేమ స్వరూపి అయి ఉన్న యేసు క్రీస్తుని మనం అంగీకరించి ఉన్నాం కాబట్టి, ఆ ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు సహించుకోవాలి. మనం ప్రైజ్ లాట్ చెప్తాం, వెళ్ళిపోతా ఉంటారా అనేసి వెళ్ళిపోతారు. ఏమైద్ది? ఒక చిరునవ్వు నవ్వి ప్రైజ్ లాట్ బాగున్నారా అని ఒక మాట అంటే నేను నోరేమన్నా అరిగిపోయిద్దా? కడుపులో తిన్నది ఏమన్నా కారిపోయిద్దా? పోదు కదా. పోకపోను అలా నువ్వు ప్రైజ్ లాట్ బాగున్నారా, ఎలా ఉన్నారు పిల్లలు అని ఒక మాట అడగటం వల్ల వాళ్ళ మనసును గెలుచుకోగలుగుతాం, వాళ్ళ మనసును పొందుకోగలుగుతాం. నేర్చుకుందాం మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు. బయట వాళ్ళకు ఒక ఉదాహరణగా ఉందాం, మనం పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు ఒక ఉదాహరణగా ఉందాం, సంఘ కాపర్లుగా ఉన్నప్పుడు ఒక ఉదాహరణగా ఉందాం, సంఘ పెద్దలుగా ఉన్నప్పుడు ఒక ఉదాహరణగా ఉందాం, సంఘ సభ్యులుగా ఉన్నప్పుడు ఒక ఉదాహరణగా ఉందాం. మనం చేస్తేనే మన దగ్గరకు వచ్చిన వ్యక్తులు చేస్తారు. ఇంట్లో పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అంటారు. మన ఇంట్లో ఎవరండి టీచర్స్ మన పిల్లలకి? మనమే, తల్లిదండ్రులే. మన తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. ఇక్కడ సంఘంలోకి వచ్చిన సభ్యులను చూసే వచ్చేవాళ్ళు నేర్చుకుంటారు. కలిసి ఉందాం, కలిసి చేసుకుందాం, కలిసి ఆరాధిద్దాం, కలిసి ప్రకటిద్దాం, కలిసి మనుషుల్ని సంపాదించుకుందాం.
అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించింది కాక. థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్. శ్రేష్టమైన వర్తమానాన్ని నాకు అనుగ్రహించి